మరి ఏం చేయడం కర్తవ్యం అంటే సరే మీరు చెప్పిన చట్ట ప్రకారం అట్లా అనుకోవచ్చు. అక్రమ మసీదులు, అక్రమ చర్చిలు కడుతున్నారు తిరుపతిలో. అక్రమమే 100కు పైగా. అక్రమమేముందండి? ఇందాక చెప్పాను కదా, దే హ్యావ్ రైట్. వారు రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఇక్కడ మసీద్కి పర్మిషన్ కావాలని అంటే వారికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 30 ఉందండి వారికి. అలాంటి రైట్ హిందువులకు లేదు. వాళ్ళకి రాజ్యాంగంలోనే ద్వారాలు తీసి పెట్టేవండి వారి కోసం మనం చక్కగాను. కాబట్టి వారు అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడం కోసం వారికి ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టులో కేసు వేయించండి వారు. ఇదే మనం వేసామనుకోండి, మనకి భారత రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు కాబట్టి, మనకి ఫండమెంటల్ రైట్లో మనకు లేదు కాబట్టి, మీరు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అనే పదం వాడాడు లాస్ట్ టైం సీజే. ఆయన కళ్ళు మూసుక అలాంటి ప్రసంగం చేయకూడదు ఆయన బెంచ్ మీద కూర్చుని. అలాంటి ప్రసంగం చేసిన న్యాయమూర్తిని అప్పుడుండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ ఎవరైతే ఉన్నారో బూటు విసరబోయాడని తర్వాత కాలంలో ప్రచారం జరిగిందండి. అసలు అంత తప్పుడు కూతలు కూసిన న్యాయమూర్తిని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించాలని ఇదే ప్రధానమంత్రి గారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండించేశారో, న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారు. మరి న్యాయ వ్యవస్థ హైందువుల మీద దాడి చేయొచ్చా? ఇన్కెపాసిటీతో వ్యవహరించిన న్యాయమూర్తి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 వీరు ప్రయోగించుండి ఉంటే ఆ పిటిషనర్కి సూవిసిరి అంటే అవసరం కూడా వచ్చి ఉండకపోవచ్చండి ఆయనకి. కాబట్టి మన ప్రధానమైన సమస్యే మన నాయకులు, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారని. నిన్నగాక మనం చూడండి, తమిళనాడులో తిరుప్పరకుండ్రం అనే ప్రదేశంలో ఏమంటారండి, 6 పడే ఆలయాలు అంటారండి. మురుగన్ ఆలయాల్లో 6 ప్రసిద్ధ ఆలయాలు అదొకటండి. అక్కడ ఆయన కొండ మీదే ఆయన జ్యోతి వెలిగించుకోవడం కోసం నేను చూశాను, ప్రత్యక్షంగా వెరిఫై చేశాను. అదంతా మురుగందే కొండ అంతా అని చెప్పేసి తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం 125 మంది ఎంపీలు సంతకం పెట్టారటండి. మరి హైందవులకి ఇంత అన్యాయంగా వ్యతిరేకంగా తీర్పులు ఎన్నిసార్లు ఇచ్చినా మరి ఈ ప్రయోగం మన నాయకులు, మన ఎంపీలు, మన బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయాలి? వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోమండి.